శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మొత్తం 3 దశల ప్లాన్ రెడీ చేస్తుంది ఇరాన్. మొదట యుద్ధం పూర్తిగా ఆగాలని డిమాండ్ చేస్తుంది ఇరాన్. ఇక లెబనాన్ జోలికి వస్తే అసలు చర్చలే లేవంటూ కూడా ఇరాన్ అల్టిమేటం జారీ చేస్తుంది. యుద్ధం ఆగితేనే చర్చలకు ముందుకొస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఇక రెండో దశలో హార్ముజ్ జలసంధి పైన ప్రధానంగా చర్చలు ఉంటాయంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఈ 2 దశలు ఓకే అయితే మాత్రం అణు ఒప్పందం పైన చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ తెలిపింది. మొత్తం 3 దశలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇరాన్ ప్రతిపాదిస్తుంది. అయితే ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేస్తుంది. అసలు మీడియా ద్వారా చర్చలు ఉండవంటూ కూడా అమెరికా స్పష్టం చేస్తుంది. మాకు నచ్చినప్పుడే డీల్ చేసుకుంటామంటూ కూడా అమెరికా తేల్చి చెప్తుంది. ఇప్పుడు సాధారణంగా చర్చల విషయానికి వద్దాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ వేదికగా ప్రధానంగా చర్చలు సాగేటువంటి పరిస్థితులు, ఒమన్ వేదికగా దీనికి సంబంధించి పరోక్ష చర్చలు సాగినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన తర్వాత పూర్తి స్థాయిలో యుద్ధం పీక్స్కి వెళ్తుందని అందరూ భావించారు. సో యుద్ధం అదే పరంపరలో కొనసాగుతుంది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసినట్టు చేసేసి ఇరాన్ మళ్ళీ క్లోజ్ చేసినటువంటి వైనం. తాజాగా ఇస్లామాబాద్లో రెండో విడత చర్చలకు సంబంధించి పూర్తి స్థాయిలో సస్పెన్స్ అయితే అలాగే కొనసాగుతుంది. అమెరికాకు సంబంధించినటువంటి జేడీ వాన్స్ బయలుదేరినటువంటి పరిస్థితులు, మళ్ళీ వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇరాన్కి సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి ఇస్లామాబాద్కు చేరుకోవడం, దాని తర్వాత మళ్ళీ ఒమన్కు వెళ్ళడం, మళ్ళీ ఇస్లామాబాద్కు వచ్చి వెళ్ళడం, చైనా పర్యటన చేయడం. ఈ మొత్తం గమనించినప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా అటు ఇరాన్, ఇటువైపు అమెరికా, ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళడానికైనా మేము తలొగ్గేటువంటి పరిస్థితులే కనబడట్లేదు. చర్చలకు అనేది మాత్రం బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. కానీ ఈ పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ఇచ్చినటువంటి 3 దశల ప్లాన్ను కూడా అమెరికా స్వాగతించేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ప్రధానంగా ఈ 3 దశలు గమనించినప్పుడు అత్యంత కీలకమైనటువంటి మొదటి దశ ముందు యుద్ధం పూర్తిగా ఆగాలి. ఇది ఇరాన్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, లెబనాన్ పైన పదే పదే ఇజ్రాయెల్ దాడి చేయడం, లెబనాన్లో పలు ప్రాంతాలను ధ్వంసం చేయడం, ఇలాంటి అంశాలన్నీ కూడా పూర్తిగా కనబడినటువంటి పరిస్థితి. కానీ లెబనాన్ పైన జోలికి వచ్చిన, లెబనాన్ పైన దాడి చేసిన అసలు చర్చలే ఉండవు అనేది మాత్రం ఇరాన్ చెప్తున్నటువంటి మాట. ముందు యుద్ధం పూర్తి స్థాయిలో ముగ్గాలి. యుద్ధం ముగించిన తరువాత యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించాలి. ఇలాంటి అంశాల తర్వాతే చర్చలకు కొంతవరకు అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇరాన్ తాజాగా తెచ్చినటువంటి డిమాండ్. రెండు, ఇరాన్కు అత్యంత కీలకమైనటువంటి మిత్రదేశమైనటువంటి లెబనాన్ విషయం. సో లెబనాన్ పైన ముందు నుంచి కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో లెబనాన్ జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకోము. లెబనాన్కి సంబంధించినటువంటి సార్వభౌమాధికారాన్ని మేము పరిరక్షిస్తాం. ఇది ఇరాన్ పదే పదే చెప్పినటువంటి మాట. తాజాగా ఇదే అంశాన్ని కూడా ఇరాన్ మరోసారి ప్రకటించింది. లెబనాన్ జోలికి వస్తే అసలు చర్చలే లేవంటుంది ఇరాన్. ఇక రెండో విషయం, యుద్ధం ఆగితే చర్చలకు ముందుకు వస్తామంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇది మొదటి దశకి సంబంధించినటువంటి అంశం. ముందు చర్చలు సాగాలి అంటే యుద్ధం ఆగాలి. రెండు, యుద్ధం ఆగడం మాత్రమే కాదు, కాల్పుల విరమణ చేపట్టాలి. కాల్పుల విరమణ చేపట్టడమే కాదు, లెబనాన్ జోలికి కూడా రాకూడదు. ఈ మొత్తం ఒక దశ పూర్తయిపోతుంది. ఇక రెండో దశలో హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి అంశాలు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలా? హార్ముజ్ జలసంధి మీద ఎంతవరకు నియంత్రణ కలిగి ఉండాలి? హార్ముజ్ జలసంధి వైపు నుంచి వెళ్ళేటువంటి నౌకలపైన ఎంతవరకు టోల్ ఫీజ్ టైప్లో వసూలు చేయాలి? దీనికి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని, ఇరాన్లో ఇప్పటికే డ్యామేజ్ అయినటువంటిది, ఇరాన్లో యుద్ధ పరంగా నష్టపోయినటువంటి వాటిని మళ్ళీ అభివృద్ధి చేసుకునే దిశగా కూడా గతంలో ఇరాన్ ఆలోచన చేపట్టినటువంటి అంశం కూడా విదితమే. ఇలాంటి సందర్భంలో హార్ముజ్ జలసంధి పైన రెండో దశలో చర్చలు ఉంటాయనేది మాత్రం ఇరాన్ తాజాగా చేసినటువంటి ఒక కామెంట్. ఈ 2 దశలు ఓకే అయితే, ఒకటి యుద్ధం ఆగాలి, 2 హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగాలి. ఈ 2 దశలు కంప్లీట్ అయితే మూడవ దశలో అత్యంత కీలకమైన, యుద్ధానికి కీలక కారణమైనటువంటి అణు ఒప్పందం పైన చర్చలకు సిద్ధమంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఇరాన్కి సంబంధించి అణు కీలకమైనటువంటి పరిశోధనలు చేయడం, అణు స్థావరాలు నిర్వహించడం, అణు కార్యక్రమాలను చేపట్టడం, ఈ మొత్తం కూడా ఇజ్రాయెల్తో పాటుగా అమెరికాకు కంటకినుగుగా మారింది. అంటే పూర్తి స్థాయిలో అణు స్థావరాలే లక్ష్యంగా కూడా యుద్ధం సాగినటువంటి వైనం మనం చూసాం. ఈ నేపథ్యంలో అణు ఒప్పందం పైన చర్చలకు ఇరాన్ సిద్ధమంటూ కూడా ప్రకటించింది. ఇలా కీలకమైనటువంటి 3 ప్రతిపాదనలు. ఒకటి, యుద్ధం విరమణ చేసి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండడం, అప్పుడే చర్చలను ప్రారంభించడం. ఇక రెండో దశలో హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని చర్చలు నెక్స్ట్ స్టెప్ తీసుకుని వెళ్ళడం. ఇక మూడో దశలో అత్యంత కీలకమైనటువంటి అణు ఒప్పందాలకు సంబంధించి, అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపైన చర్చించడం. ఈ 3 దశలు కంప్లీట్ అయితే పూర్తి స్థాయిలో అటువైపు అమెరికా, ఇటువైపు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్, ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ ప్రభావం, యుద్ధ వాతావరణం పూర్తిగా పులి స్టాప్ పడుతుంది. ఇది ప్రధానంగా ఇరాన్ చెప్తున్నటువంటి మాట.
కానీ ఇరాన్ ప్రతిపాదనలపైన అమెరికా కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియా ద్వారా అసలు చర్చలే ఉండవంటుంది అమెరికా. గతంలో మనం చూసుకున్నాం, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, అమెరికా చేసినటువంటి ప్రతిపాదనలు, మధ్యలో ఇస్లామాబాద్ కేంద్రంగా పాకిస్తాన్ చెప్పినటువంటి మాటలు, ఈ మొత్తం కూడా అసలు స్పష్టత లేనటువంటి అంశాలు. 10 కీలకమైనటువంటి ప్రతిపాదనలు మేము అమెరికా ముందు ఉంచాం. చర్చల ద్వారా దీన్ని సఫలీకృతం చేసుకుంటామని ఇరాన్ చెప్పినటువంటి వైనంపై లెబనాన్ ఇష్యూయే అసలు చర్చల్లో లేదు, లెబనాన్ అంశమే పూర్తి స్థాయిలో డీలింగ్లో లేదు అనేది మాత్రం అమెరికా గతంలో చేసినటువంటి కామెంట్. ఇజ్రాయెల్ కూడా అమెరికా మాట వినేటువంటి పరిస్థితులు అప్పుడు కనబడలేదు. కానీ ఇప్పటికీ కూడా ఇస్లామాబాద్ వేదికగా చర్చలు సాగుతాయా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతున్నప్పుడే అమెరికా చేసినటువంటి ఈ కామెంట్ కూడా ఓసారి మనం చూడాలి. అసలు మీడియా ద్వారా ఇరాన్ చెప్పినటువంటి 3 దశల ప్రతిపాదనలకు అసలు ఒక ప్రాతిపదికనే లేదు, ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ లేదు అనేది మాత్రం అమెరికా తాజాగా చేసినటువంటి కామెంట్. మాకు నచ్చినప్పుడు మాత్రమే డీల్ చేసుకుంటాం, ఇది అమెరికా చేస్తున్నటువంటి కామెంట్. అసలు యుద్ధం ఎప్పుడు ఆపాలి, యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ చేయాలా లేదా, హార్ముజ్ జలసంధిని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి, ఈ మొత్తం అంశాలపైన పదే అమెరికా కామెంట్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించాం. ఇలాంటి సందర్భంలో యుద్ధం కొనసాగించాలి లేదా యుద్ధం కంటిన్యూ చేయాలి, ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ కూడా అమెరికా చేతిలోనే ఉన్నాయి. ఇది ట్రంప్ గతంలో చెప్పినటువంటి మాట. తాజాగా కూడా మాకు నచ్చినప్పుడు మాత్రమే డీల్ చేసుకుంటామని అమెరికా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇరాన్ చేసినటువంటి 3 ప్రతిపాదనలకు అమెరికా ఒప్పుకుంటే దశల వారీగా సాగేటువంటి ఈ ప్రక్రియలో ఎక్కడ పులి స్టాప్ పడకుండా నిరంతరాయంగా సఫలీకృతం వైపే అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 3 దశల ప్రతిపాదనలు మీడియా ముందు వెల్లడించింది కాబట్టి అసలు మీడియా ఇలాంటి సందర్భాల్లో ఈ చర్చల ద్వారా అసలు ఒప్పందాలే ఉండవని అమెరికా చెప్పినటువంటి నేపథ్యంలో అసలు అమెరికా నిజంగా ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉందా? మరోవైపు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పాత్ర ఎంతవరకు పెరిగేటువంటి ఛాన్స్ ఉంది? ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు చర్చల పరంపర ఇరు దేశాల నుంచి ముందుకు రావాలి అంటే ఏదో ఒక దేశం ముందుగా ఒక స్టెప్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తాజాగా ఇరాన్ వేసినటువంటి స్టెప్ పై అమెరికా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. చర్చలకు డీల్కైనా కానీ మేము చెప్పినప్పుడు మాత్రమే సాధ్యమైనటువంటి అంశం చెప్తుంది. మరి నెక్స్ట్ ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాలు భేటీ కానున్నాయా? ఒకవేళ అయితే ఇరాన్ చేసినటువంటి ఈ 3 ప్రతిపాదనలు, ఇరాన్ చేసినటువంటి ఈ 3 దశలకు సంబంధించినటువంటి దానిపై అమెరికా ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ స్పందిస్తే మాత్రం యుద్ధంకు పూర్తి స్థాయిలో పులి స్టాప్ పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.